ఎగ్ కర్రీని ఇలా ఎప్పుడైనా చేశారా మీరు? ఇలా ఒక్కసారి చేసి చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. నేను మీ ధరణి. వెల్కమ్ టు పీడీఆర్ వారి రుచులు. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ఏ వీడియో అయినా నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది. ఎగ్ కర్రీ చేసుకోవడానికి స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు, అలాగే ముందు సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఎర్రగడ్డలని బాగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం పచ్చిమిరపకాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా బాగా మగ్గినాయి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు 2 వేసుకోవాలి. ఈ టమోటాలు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. టమోటాలు పచ్చివాసన అనేది పోవాలి పూర్తిగా. అప్పటి వరకు మనం కలుపుతూ మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము. మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. చూసారు కదండి, టమాటాలు బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే తగినంత ఉప్పు వేసి అడుగంటుకోకుండా బాగా కలుపుతూ ఉండాలండి. ఈ కారం అనేది పచ్చివాసన అనేది పోవాలి. బాగా కలుపుతూ ఉండాలి మధ్యలో, లేకపోతే అడుగంటేస్తుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారు కదండి, ఈ విధంగా బాగా మగ్గాలి. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము గుడ్లని ముందుగా ఉడకపెట్టుకోవడం లేదు, ఇందులోనే మనం కొట్టిపోసుకుంటున్నాము కాబట్టి మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం చిక్కగా వచ్చిన తర్వాత ఇందులో మనము ఎగ్ మసాలా కానివ్వండి, లేకపోతే గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఎగ్ మసాలా వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎగ్ మసాలా ఇంట్లో లేని వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. చూసారు కదండి, కొంచెం తిక్కుగా వచ్చింది. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. అప్పుడే మనకు టమాటాలు, ఎర్రగడ్డలు బాగా మెత్తగా ఉడికిపోతుంది. టేస్ట్ అనేది కూడా బాగుంటుంది అప్పుడు. చూసారు కదండి, మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించడం వల్ల మనకు కొంచెం గ్రేవీ కొంచెం దగ్గరకు అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం కోడిగుడ్లని కొట్టిపోసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగానే కొట్టిపోసుకోండి, కలిపేయకూడదు. అలానే బాగా వెడల్పుగా ఉన్న కడాయి తీసుకోండి, లేకపోతే పాన్ తీసుకోండి. అప్పుడైతే మనకు ఎగ్ మనం కొట్టిపోసింది అలానే ఉంటుంది, కలిసిపోదు. చూసారు కదండి, ఈ విధంగా తనిగానే కొట్టిపోసుకోవాలి, అట్లనే కలపకూడదు. గుడ్లంతా కొట్టిపోసుకున్న తర్వాత అలానే ఉడికించుకోవాలండి. మనము గరిటె పెట్టి కలిపేసామంటే అదంతా చెదిరిపోతుంది. కాబట్టి మనం ఇలానే ఉంచి ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడకనిద్దాము. అప్పుడు ఎగ్స్ అనేది బాగా ఉడికిపోతుంది. అప్పుడు మనము గరిటె పెట్టి తీసుకున్నా కూడా అప్పుడు మనకు చెదిరిపోదండి. చూసారు కదండి, ఈ విధంగా ఉడుకుతుంది బాగా ఎగ్ అనేది. మనము అలానే వదిలేసామంటే అడుగంటేస్తుందండి. కాబట్టి అడుగంటుకోకుండా నిదానంగా ఎగ్ని కొంచెం అట్లా కలుపుతున్నాను. చూసారు కదండి, ఇలానే మనం నిదానంగానే కలుపుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారు కదండి, ఈ విధంగా దగ్గరికి అవ్వాలి. చూడండి, బాగా ఉడికిపోయింది ఎగ్. అంతే అండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ ఎగ్ కర్రీ మనకు చపాతీలో కానివ్వండి, అన్నంలో కానివ్వండి చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి.
మనం లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఇందులో తెలుస్తుందండి. టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.